సమస్యలకు చక్కని చిట్కాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది 9వ సమస్య. సైనసైటిస్ తగ్గాలంటే ఏం చేయాలి? చాలామందికి సైనసైటిస్ అంటే అర్థం కాని వారు కూడా ఉంటారు. ఆ సమస్యతో బాధపడుతున్నప్పటికీ ఇంగ్లీష్లో పేరైనా సరికి తెలియదు. నెలల తరబడి సంవత్సరాల తరబడి ముక్కు కారుతూ ఉంటే, అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటే దాన్నే సైనసైటిస్ అంటారనమాట. అలాంటి ముక్కు ఎప్పుడు రొంపతో ఇబ్బంది కలిగే సమస్యను తగ్గించుకోవడానికి మనం కొంత అవగాహన కలిగించుకుంటే బాగుంటుందని చెప్పుకుంటున్నాం. ఉద్యోగస్తులలో, వ్యాపారస్తులలో బాగా ఎక్కువగా ఈ సమస్య కనపడుతూ ఉంటుంది. పైగా ఇప్పుడు అన్ని సెంట్రలైజ్డ్ ఏసీలు వస్తున్నాయి కాబట్టి ఆఫీసుల్లో దానివల్ల కానీ, శ్రమ చేయనందువల్ల కానీ, చాలా కారణాల వల్ల ఈ సమస్య చాలా ఉధృతంగా ఎక్కువ మందిని ఏదిస్తూ ఉంటుందన్నమాట. ఈ సమస్య అసలు ఎందుకు వస్తుంది, మన ఇబ్బందులు ఎలా ఉంటాయో కాస్త ముందు అవగాహన కలిగించుకుందాం. మనకి ముక్కుకి ఈ భాగం, ఇరువైపుల ఈ భాగాల్లో ఎముకలు ఉంటాయి. ఆ ఎముకల సందులలో ఖాళీ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇలాంటి చోట ఎముకల సందుల్లో నిరంతరం జిగురు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ ఉత్పత్తి అయిన జిగురు మనం పీల్చే గాలి లోపలికి బయటికి వచ్చేటప్పుడు ఆ గాలి యొక్క రాపిడికి, దాని యొక్క ఫోర్స్కి, ఆ హీట్కి సైనస్ సందుల్లో ఉన్న జిగురు ఆవిరవుతూ ఉంటుంది. ఇలా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. గాలి ప్రయాణానికి ఆవిరవుతూ ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండవలసినంత జిగురు మాత్రమే ఈ సైనస్ సందుల్లో ఉంటూ అవి ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇలా ఉంటే ఆరోగ్య లక్షణం. ఎవరిలో అయితే గాలి సరిపడా ఫోర్స్గా ఇటించి ప్రయాణం రాకపోకలు జరగదో అలాంటి వారిలో ఉత్పత్తి అయ్యే జిగురు ఉంటుంది, ఆవిరయ్యేది తగ్గుతుంది. ఉద్యోగస్తులలో, వ్యాపారస్తులలో, కదలకుండా కూర్చుని పనిచేసుకునే వారిలో, ఎక్కువగా ఏసీల్లో నివసించే వారిలో చల్లగాలి వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ జిగురు ఉత్పత్తి అవుతూ ఉంటుంది, ఆవిరయ్యేది తగ్గుతుంది. తద్వారా జిగురు ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. అక్కడ జిగురు నిలవ ఉంటూ ఉంటుంది. రెక్కల కదలకుండా పనిచేసే వారందరిలో కూడా గాలి ఏదో మెల్లగా వెళ్ళొచ్చినందుకు ఈ గాలి ఫోర్స్కి, అంటే గాలి ఒత్తిడి లేక ఇక్కడ జిగురు ఉత్పత్తి ఆవిరవటం ఎక్కువ జరగదన్నమాట. అందుకని సైనస్ సందుల్లో జిగురు ఎక్కువ ఉత్పత్తి అయింది పెరుగుతూ ఉంటుంది. అదే ఉద్యోగస్తుల, వ్యాపారస్తుల విషయం కాకుండా బాగా కాయ కష్టం చేసి చెమటలు బట్టే పనిచేసి రెక్కలు బాగా కదిపే శ్రమ చేసేవారు ఎవరైనా ఉంటే అలాంటి వారిలో అసలు ఈ సమస్య దాదాపుగా కనపడదు. మరి కేవలం ఉద్యోగస్తుల, వ్యాపారస్తులు, నీడపట్టుల వారిలోనే ఎందుకు ఉంటుందంటే వీళ్ళు అలాంటి పని చేయనందువల్ల గాలి ఫోర్స్గా వెళ్ళదు. అదే కష్టపడే వారిలో చూడండి, అట్లా ఎక్కువ గాలి తీసుకుంటూ ఉంటారు. ఆ పనిలో ఎక్కువ ప్రాణవాయు అవసరం, అందుకని ఎక్కువ ప్రాణవాయు డిమాండ్గా వెళుతుంది. ఆ గాలి రాపిడికి ఈ సైనస్ సందుల్లో ఎప్పుడప్పుడు జిగురు ఆవిరైపోతూ ఈ సందులన్నీ డ్రైగా ఉంటాయి అన్నమాట. అందుచేత అట్లాంటి వారికి ఆ డ్రై వాతావరణం ఇక్కడ ఉండేసరికి ఈ సైనస్ సందుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అసలు ఉండదు. అందుకనే కష్టపడి పనిచేసే వారికి సంవత్సరం పొడుగునా ముక్కు ఇబ్బందులు పడేవారు మీకు దొరకరు. ఉద్యోగస్తుల, వ్యాపారస్తుల్లో ఉత్పత్తి అయ్యే జిగురు ఉత్పత్తి అవుతూ ఉంటుంది, ఆవిరయ్యేది తక్కువ ఉంటుంది చాలామందిలో. అందుకని జిగురు ఎక్కువ నిలవ ఉంటూ ఉంటుంది. ఈ సైనస్ సందుల్లో నిలవన్న జిగురు రోజు రోజుకి చిక్కబడుతూ ఉంటుంది. నిలవ ఉండేసరికి పొల్యూషన్ స్టార్ట్ అవుతుంది. వర్షపు నీరు గోతులో నిల్వ చేసినా వారం రోజులు, 5-6 రోజుల్లో చూడండి చెడిపోతుంది. అలాగే గాలి ఆడని సరిగా సందులలో జిగురు నిదానంగా చిక్కబడుతూ దగ్గరగా అవుతూ కొంచెం కలుషితం అవుతూ ఉంటుంది. అలాంటి కలుషిత వాతావరణం మెల్లమెల్లగా ఇక్కడ డెవలప్ అవుతూ ఉంటుంది. అలాంటి జిగురు ఈ నిలవ ఉండే సైనస్ సందుల్లో ఇంకా చెడిపోతున్న కొద్దీ గాలి ద్వారా మనం పీల్చుకునేటప్పుడు హాని కలిగించే సూక్ష్మజీవులు ఏవైతే లోపలికి వెళుతుంటాయో అవి ఈ సైనస్ సందుల్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ డ్రైగా వాతావరణం ఉంటే అలాంటి చోట ఉండటానికి వాటికి అవకాశం ఉండదు. ఎవరి సైనస్ సందుల్లో అయితే ఈ జిగురెక్కు నిలవ ఉండి చిక్కబడి ఇన్ఫెక్షన్ కలిగించుకునే వాతావరణం అనుకూలంగా ఉందో అలాంటి చోట ఈ బ్యాక్టీరియాలు చేరి మకాం వేస్తాయి.
కొంతమంది చూడండి ఎక్కడన్నా ఖాళీ స్థలం దొరికితే గుడిసెలేస్తారు. ప్లేస్ ఉంది కాబట్టి వాళ్ళు వేశారు. అలాగే ఇక్కడ మంచిగా సెటిల్ అవ్వటానికి ఆ సూక్ష్మజీవులకు అవకాశం ఉంది కాబట్టి చక్కగా గాలిలో ఉండే సూక్ష్మజీవులు ఈ సందుల్లోకి చేరి ఇక ఆ సైనస్ సందుల్లో మకామేస్తాయి. కొన్ని రోజులకి ఆ ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉంటుంది. అది బాగా తీవ్రతరమైన తర్వాత అది ఇక పచ్చగా సీమిడిలాగా మనకి ఇక ముక్కు కారటంతో బయటకు వస్తూ ఉంటుంది. అంటే అక్కడ మరీ పేరుకుని ఇవన్నీ బ్లాక్ అయితే శరీరానికి ఇబ్బంది, ఆ ఇన్ఫెక్షన్ వల్ల నష్టం జరుగుతుంది. మన శరీరం ఏం చేస్తుంది, దాన్ని తొలగించటం కోసం ఆ చెడంతటిని ఇటించి కారేటట్టు చేస్తుంది. అందుకని ఎప్పుడన్నా రొంప పట్టినప్పుడు ఇట్లా వస్తుంది. అలా ఒక వారం రోజులు 5-6 రోజుల్లో కారి పూర్తయిపోతే దోషం ఉండదు. కానీ ఈ ఇన్ఫెక్షన్ చాలామందికి సంవత్సరాల తరబడి అట్లా రెసిస్టెన్స్ తగ్గిపోయి ఇక వాళ్ళు అలవాట్లే మార్చుకోరు కాబట్టి యాంటీబయాటిక్ కోర్స్ వాడతారు. ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. కొంత కోర్స్ వాడినప్పుడు ఆ జిగురు ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. బ్యాక్టీరియల్ గ్రోత్ ఇక ఉండదు. మళ్ళీ మందు ఆపేస్తే మళ్ళీ జిగురు ఉత్పత్తి మామూలే, ఆవిరవదు, మళ్ళీ సూక్ష్మజీవులు పేరుకుంటూ ఉంటాయి. ఇలా సంవత్సరం పొడుగునా ఈ ముక్కు సందుల్లో ఇన్ఫెక్షన్ నుండి ఎప్పుడు చీమిడి కారతా ఉంటుంది, పల్చగా రొంప. కొంతమందికి ఇన్ఫెక్షన్ బాగా ముదిరి కుళ్ళిపోయిన ఎలికి చచ్చిపోయిన కంపు ముక్కులో నుంచి ఎప్పుడు నిరంతరం వస్తూనే ఉంటుందన్నమాట. అంత సివియర్గా కూడా ఉంటుంటాయి ఇన్ఫెక్షన్లు. ఈ సైనస్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు కొంతమంది ఇక సివియారిటీ వచ్చి యాంటీబయాటిక్స్ వాడినా తగ్గకపోతే అలాంటి సందర్భాల్లో ఆపరేషన్ చేసి క్లీన్ చేస్తారనమాట. ఎప్పుడన్నా మున్సిపాలిటీ వారు కాలువలు అవి పూడుకున్నప్పుడు వచ్చి ఒకరోజు పారనో కర్రలో తీసుకొచ్చి ఆ వేస్ట్ని క్లీన్ చేసేసి క్లియర్ చేస్తారు. అలాగే సైనస్ సర్జరీ చేసి వీటన్నిటిని డ్రై చేసేస్తారు, క్లీన్ చేసేస్తారు. మళ్ళీ మున్సిపాలిటీ వారు ఒకసారి కాలువ క్లీన్ చేస్తే వారం రోజులు 10 రోజుల్లో మళ్ళీ తిరిగి జామ్. మళ్ళీ సైనస్ సర్జరీ ఒకసారి చేస్తే మళ్ళీ 4 నెలల్లో 6 నెలల్లో మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అనమాట. అందుకని 10 సర్జరీలు చేయించుకున్న 11వ సర్జరీ మళ్ళీ రెడీ అవుతుంది. దీనికి సర్జరీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు, యాంటీబయాటిక్స్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అవి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి, మళ్ళీ తిరిగి రిపీట్ అవుతుంది. ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాల క్రితం నేను ఒకసారి విన్నాను, విజయవాడలో ఒక అల్లోపతి డాక్టర్ గారు 13 సార్లు సైనస్ ఆపరేషన్ చేయించుకున్న 14వ సారి తిరిగి వచ్చి గాలి ఆడక, వాసన తెలియక, టేస్ట్ తెలియక, మరి నిద్ర పట్టక, చిరాకు భరించలేక జేబులో ఒక స్లిప్ రాసి పెట్టి చచ్చిపోయారు. ఏంటంటే, నా చావుకు కారణం ఇంట్లో వారు కాదు, నా ముక్కు రొంప కారణంగా తట్టుకోలేక, అనుభవించలేక ఈ బాధను చచ్చిపోతున్నానని రాసిపెట్టి చనిపోయారు. పేపర్లో కూడా వచ్చింది ఆ విషయం. మరి ఎంత ఇబ్బంది కలిగిస్తుందో అనుభవించే వాళ్ళకి తెలుసు. అది సైనస్ సమస్య అనేది సంవత్సరం పొడుగునా ఉండేవారికి రొంప ఎప్పుడూ కారుతూ ఉంటుంది కదా. అది ఎలాంటిదంటే, ఎండాకాలంలో చాలా నదులన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి. కానీ కొంతమంది ముక్కు మాత్రం జీవనదుల వలె కారతా ఉంటుంది సంవత్సరం పొడుగున. నదులన్నా ఎండుతాయి కానీ ముక్కు మాత్రం ఎండదే అని వారు బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సైనస్ సమస్యలు ఎప్పుడన్నా దీర్ఘకాలికంగా, అది చిన్న వయసులో పిల్లల్లో ఉంటుంటాయి, పెద్దల్లో వస్తుంటాయి, సంవత్సరం పొడుగున వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువ మందికి సైనస్ ట్రబుల్స్ రావడానికి అసలు వ్యాయామం చేయటం లేదు. తినేది ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, చాక్లెట్లు, బిస్కెట్లు, చల్లటి పదార్థాల వల్ల ఈ జిగురు ఇంకా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, ఆవిరయ్యే తగ్గిపోతుంది. వాటి యొక్క కెమికల్ ఎఫెక్ట్ వల్ల హిస్టమిన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వటం, దానితో రొంపలు ఎక్కువ రావటం. ఇట్లా సంవత్సరం పొడుగున రొంపలతో బాధపడే వారికి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయో తెలుసా? ఫస్ట్, కళ్ళమట నీళ్లు కారుతుంటాయి. ఇక్కడ ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండేసరికి అలర్జీస్ కదండి, అందుకని ఇరిటేషన్కి ఇవన్నీ దురదలు వస్తుంటాయి, కళ్ళు మంటలు, కళ్ళు నలుపుకోవాలనిపిస్తూ ఉంటుంది. రెండోది, కళ్ళమట నీళ్లు కారుతూ ఉంటాయి వాళ్ళకి ఎక్కువగా చూస్తే. నెక్స్ట్ చూస్తే, ఈ సైనస్ సమస్య ఉన్న వాళ్ళు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచేసరికి వారికి వాసన తెలియదు. ఎందుకంటే వాసన తెలిపే నాళ్ళు ఏవైతే ఉంటాయో ఎక్కువ రొంపు ఉండేసరికి అవి వాసన తెలియనీయకుండా రొంప అడ్డుపడుతూ ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడన్నా చూడండి, ముక్కు రొంప పడితే వాసన తెలుస్తుందే? తెలియదు. మరి వాసన కోల్పోతాం. ఎప్పుడైతే మనం వాసన కోల్పోతామో ఇక టేస్ట్ తెలియదు, దాని సైడ్ ఎఫెక్ట్. ఇప్పుడు ముక్కు వాసన ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కనుక అట్లాగే పోయిందనుకోండి, భవిష్యత్తులో ఇక తెలియదు ఆ సైనస్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి.
ఇక పొయ్యి మీద కూర మాడిపోయినా తెలియదు, లేదా వాళ్ళ ఆవిడ మల్లెపూలు పెట్టుకున్న